భూవరం కానీ దక్షిణ కానీ నందక కానీ పొరపాటు అంటూ లేదు. రిజల్ట్ ఉంది అంతే. ఎవరికైనా చూపిస్తాను నేను, భయం లేదు. అది మనం సొంతంగా పేపర్ వేయకుండా చేయండి. పువ్వు వాన పడినా కూడా కట్టగలకపోతా. వాన పడినా కూడా కట్టింటే నాకు ఈ కాయ పైన రాదు. పూత కట్టింటే కాయ పైన రాదు. మచ్చలేదు, గెజ్జి లేదు, ఏ రిమార్కు లేదు వీటికి. ప్రస్తుతానికి మనం వచ్చేసి రంగసముద్రంలో ఉన్నాము. యాపల్లో వస్తుంది ఇది మనకి. రంగసముద్రమేనా? పగిరంతా పగిరి సాహో. ఎన్ని వేల మొక్కలు? 3000 మొలక. ఏం అంత తక్కువ పరిమాణంలో సేద్యమా? ఇంకా ఎగదాలంగా ఉంది 3000 మొలక. ప్రస్తుతానికి ఇది 3000. వయసు 70 రోజులు. ఏ మల్చింగ్ కూడా వేయాలి లాస్ట్ కి? లేదు. ఎందుకు? ఇలా అనుకోకుండా పెట్టేసింది మొలక. ఈ 3000 పగిరే కదా. ఎంత ఖర్చు వచ్చింది 70 రోజులకు గాను? ఇప్పటికి 38,000 అయింది. తక్కువే. దీనికి కట్లు గిట్ల కొనిండేదే అంతేనా? అయినా కూడా 38,000. చిన్న సేద్యం, చింతలేని సేద్యం. టార్గెట్ కోత తెగల. ఇప్పుడు ఇంతకుముందు ఇదే పరిమాణంలో సేద్యం చేసినావా? 3000 పగిరి. ఎన్ని దిగినాయి తలా మొదలు? 40-30 దిగినాయి. పంట అయిపోయి తలా మొదలు అంతా లెక్క. ఎన్ని కటింగ్లు తీసినావు హైయెస్ట్? అప్పుడు 18 కటింగ్లు తీసిన. ఈసారి ఎన్ని పడచ్చు? 18 ఆ పక్క దుంపు. ఇది 20 దాటల్లా. దక్షిణ వదిలినావు? దక్షిణ 8 బాటలు వదిలినా. 8 పంట మొదలైనప్పటి నుంచి స్టార్టింగ్ వదులుతానే ఉండే. భూవరం వదిలినా పక్క రిజల్ట్ ఉంది. దక్షిణ ఏం అనిపించినావు? తక్షణ వదిలిన తర్వాత చిగురు పూత కట్టగాల, పిండి వేస్ట్ కాలేదు. ఎంత వచ్చి అంత కరెక్ట్గా వస్తుంది. ఏం రిమార్క్ అన్నట్టు లేదు. ఈ 3000 పగిరికే వదిలినావా? ఇంతకు ముందు వదిలినావా? ఈ 3000 మళ్ళీ దానికి వదల. నాకు తెలియదు. ఎవరు చెప్పారు దక్షిణ గురించి? వేరే వాళ్ళు యూట్యూబ్ లో చూసినా, మీ ఛానల్ చూసి తెచ్చి వదిలినా. మీకు వాడొద్దని చెప్పినారంట? వాడొద్దని వేరే వాళ్ళు అన్నారు. అయినా నేను ఒక మాట నాకు రిజల్ట్ ఉంది, నేను వదిలినా. అంతే. నాకు అది కావాల్సింది. ఇప్పుడు ఏమైపోయిందంటే తక్కువ రేట్లో రైతుకి ఏదైనా ఇస్తే చాలా మంది కడుపుమంట. అమౌంట్ తక్కువ ఎక్కువని కాదు, రిజల్ట్ పక్కా ఉంది. చెప్పచ్చా? ఎవరికైనా చెప్పచ్చు. రిమార్క్ అంటూ లేదు. తోట ఎవరైనా చూసుకోవచ్చు. తోట అయితే బీభత్సంగా ఉంది అనుకో. ఎక్సలెంట్ ఒక రేంజ్ లో ఉంది తోట అయితే. కరెక్ట్ 70 రోజులు అయింది. రేపు పోతేస్తా. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాను దక్షిణ? 4 రోజులకు 5 రోజులకు యాదో ఒక ఎరువు వదిలేదు. అంటే వదిలేదు. 3000కు 1 లీటర్ వదులుతాడవా? 1 లీటర్. దాంట్లో 8 సార్లు వదిలేసిన. భూవరం ఎన్ని ఉంటాయి? భూవరం ఒకటే. ఇప్పుడు ఏ స్టేజ్ లో వెళ్ళినా? 15 రోజుల తర్వాత వదిలినా. రిజల్ట్ ఏమనిపించింది? భూవరం ఏరు బాగా దిగింది కాబట్టి చెట్టు ఇట్లా రావడం. సూపర్. థ్యాంక్ యూ. దాని వరకు రిమార్క్ అంటూ లేదు. వాళ్ళ దీంట్లో మాత్రము భూవరం గానీ దక్షిణ గానీ నందక గానీ పొరపాటు అంటూ లేదు. రిజల్ట్ ఉంది అంతే. ఎవరికైనా చూపిస్తాను నేను, భయం లేదు. అది మనం సొంతంగా పేపర్ వేయకుండా చేయండి. పేపర్ మల్చింగ్ షీటే లేదు. ఈ చాలా స్పేసింగ్ తక్కువ ఇచ్చాయినావా? 4 అడుగులు పెట్టా. వరుస బెడ్లు అంటారు దీన్ని? లేదు, మామూలు టమాటాకి వచ్చి 4 అడుగులు పెట్టా. సింగిల్ మొక్క, డబుల్ మొక్క? డబుల్ మొక్క. పోతే ఇంప్రూవ్మెంట్ ఎక్కువైంది కాబట్టి ప్లేస్ తక్కువ. ఎన్ని కుంటల్లో ఉంటది ఇది? 10 గుంటలు. 10 గుంటల్లో 3000 మొక్క. 1/4 ఎకరా డబుల్ మొక్క. సూపర్ మెయింటైన్ చేసిన. ఎక్సలెంట్. ఫ్లవర్ డ్రాప్ లేదు కదా? వాన పడినా కూడా కట్టగలకపోతా. వాన పడినా కూడా కట్టింటే నాకు ఈ కాయ పైన రాదు. పూత కట్టింటే కాయ పైన రాదు. మచ్చలేదు, గెజ్జి లేదు, ఏ రిమార్కు లేదు వీటికి. ఇంకా నా అదృష్టం. ఎవరైనా తోట వచ్చి చూసుకోవచ్చు. ఎవరైనా చూసుకోండి. మనమే దాచిపెట్టేది ఏం లేదు. చెప్తాను. ఫ్లవర్ సెట్ అవుతుంది, బాగుంటది. ఏ రిమార్కు లేదని చెప్తాను. లేదా ఒక్క పిండి కట్టేలా. నల్ల మచ్చ లేదు, గెజ్జి లేదు వీటికి.